ఏం చెబుతుందో అది నువ్వు చెయ్యాలి, అది ప్రకటించబడాలి. అలాంటి వారిని నేను ఏం చేయాలంట? వేరు చేయవలసి ఉంది. దేవుని అలా చెప్పకుండా దేవునికి దాసులుగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆయన భార్య దాస, యేసుక్రీస్తు భార్య దాస, సంఘము ఇప్పుడు దాసగా ఉందా? ఎవరు ఉన్నారు? ఆయనకు వారసత్వం కలిగినటువంటి యజమానులుగా ఉన్నారు. ఆమె అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్న సర్వ అధికారములకు వారసత్వం కలిగి ఉన్నటువంటి వధువై ఉంది ఆమె సంఘము. ఆమె ఆ సంఘము స్థానంలో నీవు నేను నిలిచి ఉంటే, మనం వారసులుగా మనం నిలబడి ఉన్నప్పుడు ఏమవుతాం? ఏమవుతాం? దేవుని యొక్క రక్షణలో ఉంటాం. ఆమె అదవుతుందా? ఇక్కడ ఏమని చెబుతుంది? ఒక సూర్యోదయం కలిగేటువంటి దూత వచ్చి ఏం చెబుతుంది? ఏం చెబుతుంది? సూర్యోదయం అవుతున్నప్పుడు ఇంకో దూత, నలుగురు దూతలు పకడ్బందీగా పట్టుకుంటున్నప్పుడు ఒక దూత వచ్చి చెబుతుంది. ఏం చెబుతుంది? ఏం చెబుతుంది? మేము దేవుని దాసులను వారి నొస్తల యందు ముద్రించు వరకు, దేవుని దాసులను వారి యొక్క నొస్తల మీద ముద్రించే వరకు మీకు భూమి మీద సర్వాధికారం ఉంది. ఈ 4 దూతలకు ఉన్నాయి. బట్ దాసులను మేము ముద్రించాలి. నువ్వు దాసు స్థానంలో ఉన్నావా, వధు స్థానంలో ఉన్నావా? చెక్ చేస్తూ ఇప్పుడు పరిశీలించు. ఇప్పుడు నువ్వు దాసు స్థానంలో ఉన్నావా, వధు స్థానంలో ఉన్నావా? వధువుగా నువ్వు నిలబడి ఉంటే నీకు ఆయన రక్షణ అయి ఉన్నాడు. ఆమె నెక్స్ట్ దేవదూతలందరూ సింహాసనమును చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదురు సాష్టాంగపడి ఆమేన్ అలా కలుగును గాక. దేవుని హల్లెలూయా. యుగ యుగముల వరకు మా దేవుని స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసి ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చింది అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలా నాతో చెప్పి, వీరు మహాశ్రమల నుండి వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకుని, గొర్రెపిల్ల రక్తములో మరి ఉతుక్కుని ఉతక స్నానం చేసుకుని శుభ్రం చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 4 జీవుల దగ్గర ఆయన వెళ్ళినప్పుడు, నువ్వు ఎవరివి అని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అడుగుతుంటే, ఆ పెద్దకి సమాధానం చెప్తుంది, నేను అయ్యా నీకే తెలియనగా అతడు వారు గొర్రెపిల్ల రక్తములో ఇలాగ నాతో చెప్పారు. నేనెవరో నాకు తెలియదు, నీకే తెలుసు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. మహాశ్రమ వాయువు బంధించబడేటప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధములు, వివాదాలు, మరి భూకంపాలు, సునామీలు, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి, అర్థమైందా? భూమి జరుగుతున్నాయా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీపడుతున్నారు? ఆ రోజు ఆదాముని మట్టిలో నుంచి తీశాడు. ఈ రోజు ఎక్కడి నుంచి తీపోతున్నాడు దేవుడు? సంఘములో నుంచి. ఆమె అర్థమవుతుందా? ఈ ప్రపంచమైన సంఘములో ఉత్తమమైన వధువుని తీపోతున్నాడు. ఆమె